ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను అందుకుంటారు. అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని కూడా మీరు పొందేటువంటి పరిస్థితి ఈ వారంలో ఉంది. ద్వితీయములో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు, ఆదాయం అందుకుంటారు. అనుకోకుండా నూతన అవకాశాన్ని కూడా చేజిక్కించుకుంటారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల ఎటువంటి కష్టాన్నైనా సరే సునాయాసంగా మీరు ఈ వారంలో పూర్తి చేస్తారు. జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు కూడా కొన్ని జరుగుతాయి. లాభంలో శని సంచరించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళేటువంటి వాతావరణం ఉంటుంది. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు చక్కదిద్దుకుంటారు. వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో పాటు గట్టి పోటీని కూడా మీరు ఎదుర్కొంటారు. విజయం సాధిస్తారు. అనుకోకుండా నూతన అవకాశాలు సాధించుకోగలుగుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. అష్టమములో రవి సంచారం వల్ల మీకు అనారోగ్య సమస్యలు కానీ, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు కానీ, కుటుంబంలో అశాంతిని కలిగించే సంఘటనలు జరిగేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కానీ ఈ వారంలో మీకు కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఆదివారం రోజు గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సూర్యాష్టకం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఉదయాన్నే సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం, తండ్రి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు పొందడం వల్ల మరింతగా మంచి ఫలితాలను మీరు ఈ వారంలో అందుకోగలుగుతారు.